ఓకే సో ప్రాపర్టీ వచ్చేసింది. ఏంటంటే ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత దీంట్లో నించుంటారు. నించున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఆ ట్యూబ్ ని పైకి లాక్కున్న తర్వాత ఏ సైడ్ నించున్న వాళ్ళు ఆ సైడ్ కి పరిగెట్టి, ఇక్కడ మీకు బౌల్లోని కొన్ని బాల్స్ ఉన్నాయి బోత్ ద సైడ్స్. సో ఒక బాల్ ని పిక్ చేసుకొని మీ టీం మెంబర్ కి క్యాచ్ వేయాలి. సో మ్యూజిక్ ఆగిపోయే లోపు, అంటే మీకు ఇచ్చిన టైం లోపు ఎవరి దగ్గర అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ద గేమ్ ఎవరి టీంలో అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. వావ్ నైస్ గేమ్. సో ఫస్ట్ రోహిణి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? నాన్నగారు మీరు కాదు నేను. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అక్షయ్ అండ్ సెవెంతి. మా ఫ్యామిలీలో ఏదైనా మాతోనే మొదలవ్వాలి. Your time starts in 3, 2, 1, sound. కత్తందుకో జానకి, చింతకంత ఇయర్ బట్లు చెవులకుంటాయి బ్రో, పాన డబ్బల 1200 ఖాతాలు, 2-3 లవ్వులుంటాయి బ్రో, ఇన్స్టాగ్రామ్ లో పేరు ఒక్క ఐడీలు ఉంటాయి బ్రో. ఈ గేమ్ లోని నా చిన్ననాటి మరదలైన రోహిణి గెలిచింది. కంగ్రాచులేషన్స్. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఓకే సో సెకండ్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ ఓపెనింగ్. రోహిణి కంగ్రాచులేషన్స్, 1 point. బావా ఎస్ ఇలాంటి గేమ్స్ అమ్మాయి అబ్బాయి ఆడాలి. అమ్మాయి అమ్మాయి ఆడితే ఎలాగా? నాకు అసలు ఆడుకు తెలియదు. ఎవరు చెప్పారు నువ్వు అమ్మాయి అని? సో అశు కోరిక మేరకు ఒక అమ్మాయి అబ్బాయి ఆడితే అప్పుడు తెలుస్తుంది కదా కరెక్ట్ గా అని చెప్పని అన్నారు. అంజుమామ మీరు రండి. సునీత గారు మీరు రండి. Three, 2, 1, sound. నాన్నగారికి కొంచెం సెట్ అవ్వాలి కాబట్టి ఈ లోపు ఇంకెవరినైనా పంపించుకోవచ్చు. ఎవరినో ఎందుకు, మా జెస్సీ వస్తున్నాడు. సరే రా జెస్సీ. 3, 2, 1, sound. అత్త కింద కింద ఒకటి. లాగు పెద్దమ్మా, పెద్దమ్మా లాగు. సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని సెకండ్ పాయింట్ కూడా రోహిణి టీమ్ కంగ్రాచులేషన్స్. సో లాస్ట్ శ్రీదివ్య అండ్ హీరోయిన్ గారు. 3, 2, 1, go. Divya, come on. Divya, come on. Ade. Divya. Hey. Divya, come on. Ay, bebe. ఇప్పుడు అర్థమైంది ఎందుకు వన్ సైడ్ లో పోయిందా అని చెప్పినది. బట్ ఫంటాస్టిక్. సో సెకండ్ గేమ్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ రోహిణి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్.
ఓకే, కంగ్రాచులేషన్స్. సెకండ్ టాస్క్ ఏంటంటే ఒక టీం వస్తారు, వచ్చే లైన్ లో నించుంటారు. అండ్ ఇక్కడ క్యాండీ మెషిన్ ఉంది, పీచు మిఠాయి మనం చిన్నప్పుడు తినేవాళ్ళం. ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒకటి తయారు చేసి వెళ్ళి అక్కడ గుచ్చాలి. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉంటారు అన్నమాట, లైన్ లోనే ఉంటారు. కానీ అది ప్రాపర్ గా, అంటే చిన్నప్పుడు మనం తినేటప్పుడు ఏ సైజ్ ఉండేది ఎలా ఉండేది అలాగే చేయాలన్నమాట. ఏదో 2 సార్లు తిప్పేసి చిన్నగా రాగానే తీసుకొచ్చి అక్కడ పెట్టేసి రెడీ అయిపోయింది అలాంటివి చేయొద్దు. ప్రాపర్ గా చేస్తే అయ్యే కౌంట్ అవుతాయి, వ్యాలిడ్ అవుతాయి. సో మ్యూజిక్ అయిపోయేలోపు ఏ టీం అయితే ఎక్కువ క్యాండీస్ ప్రిపేర్ చేస్తారో ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోడు అంతే. తిండం కదా చిన్నప్పుడు అన్ని తినే బావా ఇంత బాగున్నావు నానా. సో ఫస్ట్ యా రెడీ. అరే అంచుల్లో పెడితే ఏమైందనంటే లావు తగ్గిపోయింది. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ నీతో ఉండిపోయేలాగా చేసావు మాయా. ఆ కార్నర్స్ లో ఉంది కూడా లాగే అయిపోయింది, వచ్చేస్తుంది అది. ఫాస్ట్ గా పట్టుకెళ్ళిపో, చాలు వెళ్ళిపో. ఫాస్ట్ వెళ్ళచ్చు. మీ పుల్లం తిప్పడం కాదు, పుల్ల కూడా తిప్పాలి. చాలు పట్టుకెళ్ళిపోండి. 5 రెడీ తొందరగా 4 3 నంబర్ ఆఫ్ 2 ఫాస్ట్ చెయ్ 1 టైమ్ అప్. ఏమండి చక్కెర అయిపోయిందండి. దీన్ని ఎవడో పీచు పెట్టా అంటాడండి ఇది. ఇప్పుడు మీరు చేశారు కదా, నెక్స్ట్ వాళ్ళు కూడా చూద్దాం. ఓకే, ఎవరైతే బాగా చేశారో వాళ్ళే విన్నర్ అవుతారు. ఓకే. సరేనా? మీరు తీసుకొని వెళ్ళిపోయి తినేసేయండి. రోహిణి అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3 2 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. ఏందక్క లట చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు పోరడే, ఆగని కోతకే ఎడపెడ చూడడే, తీర సెంగు కంతులకు బెదురడి గుంటడే, అడుగడుగున దడదడే మొదలు వెళితే తెత్తడే. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. రమణ ఏయ్ 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 దగ 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 చూపులకే చుక్క పండు కొట్టాడంటే గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. రమణ ఏయ్ 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 దగ 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 చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. ఏమండి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఏంటి ఎంతసేపు? బీడీ 3Dలో కనపడుతుందా? ఇది తిరగట్లేదు పుల్ల. జోరున వేటకే అది చేత్తో తిప్పే, చేత్తో తిప్పే. ఎడపెడ చూడడే, తీర సెంగు గంతులకు బెదురడి గుంటడే, మొదలు వెళితే
చేస్తాడే తిప్పు పుల్ల తిప్పు పుల్ల తిప్పు పుల్ల తిప్పు ఇనుప సువాక ఒక దెబ్బ ఇరుగ తీసే రాళ్ళ దెబ్బ సర్రా 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 ఓకే 5 ఇనుప సువాక 4 ఇరుగ తీసే వెరీ గుడ్ 3 అయినారే 2 1 టైమ్ అప్. కొంచెం వాళ్ళన్న ఏంటంటే ఇదే కోవిడ్ పేషెంట్ లాగా ఎక్కడ ఏంటి ఏంటి నేను చెప్తా ఇది 10 రూపీస్ 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ అండ్ 25 రూపీస్ ఇవ్వండి ఒక 50 ఇదేంటి రూపీస్. ఈ వంట ఇది ఫ్రీయా? సెకండ్ రౌండ్ సెకండ్ గేమ్ విన్నర్స్ ఆర్ ఆశు శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల గన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. అశు రెడీయా డాన్స్? సెకండ్ రౌండ్ అయిపోయింది. దా 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 చూద్దాం. నీలి సముద్రం నీలి సముద్రం చంద్రుని వేడికి కావాల కౌగిలి నీదేలే ఈ చలి మయ్యా మయ్యా గులాబీ తారలు 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 మయ్యా మయ్యా ఈ తపనల తనుకుల రెపరెప ఇదరన్నది లేని సముద్రం తను ఒడ్డున ఆగే సమయం లహరించగా పట్టుగా తాడు కప్పలు తాడు కప్పలు గుడ్ జాబ్ అశు. సెట్ అంతా ఫైర్. గుడ్. దట్ వాస్ వెరీ వెరీ గుడ్. బోత్ ఆఫ్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆర్ నెక్స్ట్ గేమ్, మనకి చిన్నప్పుడు చాలా స్వీట్ మెమొరీస్ ఉంటాయి. కొన్ని మనం మిస్ అవుతూ ఉంటాం తెలియకుండా. అబ్బా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అరే చిన్నప్పుడు అది చేసుంటే బాగుంటుంది, అది చేయలేదు అని చెప్పానని. ఇప్పుడు ఛాన్స్ వస్తే మళ్ళీ చెయ్యాలి అని కూడా అనిపిస్తుంది ఏదైనా సరే. ఓకే, సో అలాంటిది ఏదైనా మీ లైఫ్లో ఉంటే అది ఏంటి? లెట్ మీ స్టార్ట్ విత్ అంజుమామ. చిన్నప్పుడు మన సిర్రెగోని అంటారు తెలిసిన సిర్రెగోని అంటే ఇంతకు ముందు అందులో చూపెట్టారు కర్రబిల్ల అంటారు. సో అది ఆడాలని నాకు బాగుండే. మా నాన్న కొడుతుండే సొప్పబెండి వాటి. ఆడారా చిన్నప్పుడు? ఆడలేకపోయినా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడలేదా? ఈ గ్యాప్ లో మా వాళ్ళు అరేంజ్ చేస్తారు, ఇక్కడ ఆడుతురు కానీ. ఓకే రైట్. సరేనా నాగి? ఈ అమ్మ నాన్న అవి కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఆడతావేంటి? లేదు అప్పుడైతే సమ్మర్కి ఊరు వెళ్ళినప్పుడు అందరం కలిసి ఒక బిల్డింగ్ మీద పడుకునే వాళ్ళం మొత్తం బ్యాచ్ అంతా, మా చుట్టాలు కానీ మా కజిన్స్ కానీ. ఇప్పుడు అంతా ఎవరి గారికి సెపరేట్ రూమ్స్ అయిపోయినాయి, పెళ్ళిళ్ళు కూడా అయినాయి కదా. అది ఉంటే బాగుంది అనిపిస్తుంది. అందరు కలిసి ఒకే దగ్గర పడుకుని సరదాగా కబుర్లు ఆడుకుంటారు. కాదు అప్పుడంటే ఒక్కొక్కరు ఉండేవాళ్ళు, ఇప్పుడు పిల్లలతో ఉంటారు. అందుకే నేను చెప్పింది ఇప్పుడు. రాఖీ? యాక్చువల్గా నాకు నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అంటే బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు నుంచి. అంటే 18 years లోపే వెళ్ళాలి. ఇప్పుడు 22 వస్తుంది కాబట్టి నాకు అది ఒకటి ఉండిపోయింది అట్లా. చిన్నప్పుడు గణేష్ నిమజ్జనప్పుడు చాలా డాన్స్ చేయాలనిపించింది నాకు. బాల్కనీ నుంచి చూసి డాడీ వెళ్తా అంటే వద్దు గర్ల్స్ అలా వేయద్దు అది ఇది అని అంటూ ఉంటాడు అనమాట. మెల్లగా ఇప్పుడు ఫ్రెండ్స్ మా కాలనీ ఏ గణేష్ నిమజ్జన అయినా కంటిన్యూస్ గా 3 hours వేస్తా ఉంటా. సో ఇప్పుడు హ్యాపీ జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతుంది. వెరీ గుడ్. జెసి? గోళీలు చిన్నప్పుడు చేయలేని ఇప్పుడు ఏమైనా చేయాలను? చేయలేదు. గోళీలు ఆడలేదు. తగులుతాయని. ఓకే,
Yeah. అంటే బేసిక్గా నేను చెన్నైలో పెరిగాను అన్న, చిన్నప్పుడు ఇక్కడ కాదు పెరిగింది చెన్నైలో. సో ఇక్కడ చెన్నైలో గోళీలు లేవు. అక్కడ లేవు. విజయవాడకి వచ్చినప్పుడు ఐ సా పీపుల్ ప్లేయింగ్ గోళీలు. అది నాకు నచ్చిన గేమ్, బట్ ఆడలేదు ఇంతవరకు. ఈ సా ప్లేయింగ్ గోళీలు ఇన్ విజయవాడ. సునీత గారు. నేను చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ఇక్కడ మనకు చూపించిన వస్తువులన్నీ చూపిస్తే అబ్బా నేను అక్కడ ఉంటే బాగుండేది. గోలికాయలు, గిల్లిదండ, రింగు వచ్చి అంటాము, కబడ్డీ, ఖో. అసలు నేను ఆట లేదు. స్కూల్లో అయితే మొత్తం నేను గ్రౌండ్లోనే ఉండేదాన్ని. నేను ఇంటికి హాలిడేస్కి వెళ్తే అబ్బా ఇది వచ్చింది రా తలనొప్పి అనుకునేవారు. కాకపోతే 20 yearsగా బాధ్యతలు, నేను ఫుల్ వర్క్ చేస్తున్నాను. మా ఆయన నన్ను ఇలా షోలకు ఎందుకు పంపిస్తారంటే నేను హ్యాపీగా ఉంటానని. ఇప్పుడు ఏం మిస్ అవుతున్నారు? మిస్ అవ్వట్లేదు, నేను ఆడడానికే వచ్చాను. ఇప్పుడు కూడా మిస్ అవ్వకుండా అలాగే ఎంజాయ్ చేయడానికి వచ్చాను, గేమ్స్ ఆడతాను. గుడ్, అలాగే ఉండాలి. ఇన్సైడ్ చైల్డ్ ఎప్పుడు అలాగే ఉండాలి. నాకు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని చాలా ఇష్టం ఉండే, కానీ అవ్వలేదు. ఇప్పుడు నేర్చుకోవచ్చు కదా హ్యాపీగా. ఇప్పుడు నేర్చుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి. రోహిణి. నేను చిన్నప్పుడు అన్ని ఆడా. గోళీలు ఆడాను, కర్ర బిల్ల ఆడాను, ఓంగుడు దూకుడు ఆడాను, ఖోఖో ఆడా, అన్ని ఆడా. ఒకటే ఉండిపోయింది ఏంటంటే అబ్బాయిలు అందరూ షార్ట్లు వేసుకొని చెరువులో దూకేవారు బ్రిడ్జ్ నుంచి. అలా నేను దూకలేకపోయాను, ఇప్పుడు దూకలేను అనుకో. అది నెరవేరలేదు. అండ్ నా చిన్నప్పటికి వెళ్ళిపోయి నేను ఏదైనా మిస్ అయ్యి మార్చుకోవాలనుకుంటే నన్ను అబ్బాయిగా పుట్టాలని మిస్. మీకు ఇప్పుడు చూడండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు, మీకేం రిస్ట్రిక్షన్స్ లేవు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా అమ్మాయి అమ్మ అని కాకుండా సుధీర్ లాగా ఇల్లు అని అంటారేమో అని. Everybody should be happy like this.